హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వానికి సేవ చేసి పదవీ విరమణ చేసిన వారికి సైతం వారి హక్కుగా రావాల్సిన ప్రయోజనాలు అందకపోవడంతో వారి ఆవేదనకు అద్దం పడుతోంది. సుమారుగా 22,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను కొత్త ప్రభుత్వం వెంటనే చెల్లించి తమను ఆదుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. పదవీ విరమణ చేసిన వారి గోస, అందని ప్రయోజనాలు, తీరని నిరీక్ష. పదవీ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవితం గడపాలనుకున్న ఉద్యోగులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గారు, అలాగే రఘునాథ్ రెడ్డి సమస్యను తీవ్రతనైతే వివరించారు. కాన్ బ గ్రాట్యుటీ బకాయిలు గత 10 నెలలుగా రిటైర్ అయిన వారికి అత్యంత కీలకమైన గ్రాట్యుటీని ప్రభుత్వం చెల్లించడం లేదు. సరెండర్ లీవ్స్ బకాయిలు గత 3 ఏళ్లుగా సరెండర్ లీవ్‌కు సంబంధించి చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. కమ్యూటేషన్ మాత్రమే. ప్రస్తుతం ప్రభుత్వం రిటైర్ అయిన వారికి కేవలం కమ్యూటేషన్ మొత్తాన్ని మాత్రమే అందిస్తూ చేతులు దులుపుకుంటోందని, మిగిలిన ప్రయోజనాలను ఊసెత్తడం లేదని వారు ఆరోపించారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు. రాష్ట్రంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు స్పష్టమైన డిమాండ్లను ఉంచాయి. 22,000 కోట్ల బకాయిల చెల్లింపు. ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను అనగా డీఏ, పీఆర్సీ, ఏరియర్స్, గ్రాట్యుటీ, ఎర్నడ్ లీవ్స్ వెంటనే విడుదల చేయాలి. 12 పీఆర్సీ ఏర్పాటు. కాలం చెల్లిన పాత పీఆర్సీ స్థానంలో ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి. మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఊరటగా మధ్యంతర భృతిని ప్రకటించాలి. బిల్లుల చెల్లింపుల తీరు. సగం ఊరట, సగం ఆవేదన. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని బిల్లుల చెల్లింపుల విషయంలో కొంత స్పష్టత వచ్చినప్పటికీ కీలకమైన బకాయిలు మాత్రం పెండింగ్‌లోనే ఉన్నాయి. చెల్లింపులు జరుగుతున్న బిల్లులు కొంత ఊరట. పెన్షన్లు ప్రతి నెల మొదటి పని దినాన్నే క్రెడిట్ అవుతున్నాయి. జీతాలు కూడా మొదటి పని దినం సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయానికి జమ అవుతున్నాయి. సప్లిమెంటరీ బిల్స్ లేదా ఎర్రియర్ బిల్స్ చెల్లింపులైతే నెలలో 10 నుంచి 10వ తేదీ వరకు గానీ, లేదంటే 20 నుంచి 25వ తేదీ మధ్యలో క్లియర్ అవుతున్నాయి. సిపిఎస్ వాటా ప్రభుత్వ వాటాతో సహా అదే నెలలో ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో జమ అవుతోంది. జీపీఎఫ్ఆర్, ఏపీజీఎల్ఐ లోన్లు ఫైనల్ పేమెంట్స్ నెలకోసారి క్లియర్ చేస్తున్నారు. కమ్యూటేషన్ బిల్లులు నెలలోపే క్రెడిట్ అవుతున్నాయి. ఎప్పటికి చెల్లిస్తారో తెలియని బిల్లులు, తీరని నిరీక్షణ. ఇటువంటి బిల్లులు సరెండర్ లీవ్ బిల్లులు అండి. దాదాపుగా 3 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. గ్రాట్యుటీ బిల్లులు 10 నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. డీఏ ఎర్రియర్స్ జూలై 2018 నుండి రావాల్సిన బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. 11 పీఆర్సీ ఎర్రియర్స్ 2022 జనవరి నుండి రావాల్సిన బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, టీఏ బిల్లులు ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్నాయి. కార్మిక చట్టాలపై ప్రభుత్వ స్పష్టత. మరోవైపు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్మికుల పని గంటలపై స్పష్టత ఇచ్చారు. వారానికి 48 గంటలే. రోజువారీ పని గంటలను 9 నుంచి 10కి పెంచినా వారానికి గరిష్ట పరిమితిని మాత్రం 48 గంటలుగానే కొనసాగుతోంది. ఓవర్‌టైం పెంపు, ఓటీ. త్రైమాసికానికి ఓవర్‌టైం పరిమితిని 75 గంటల నుండి 144 గంటలకు పెంచారు. దీనికి రెట్టింపు వేతనం వస్తుంది. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని, తమకు న్యాయం చేస్తుందని లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లయితే ఆశగా ఎదురుచూస్తున్నారు.